ఇడుపు కాగితం. ఈ వర్డే డిఫరెంట్ ఉంది గదా! ఈ వర్డ్ మా తెలంగాణ వర్డ్. మా జీవన విధానంలో నుంచి పుట్టిన వర్డ్. మా యాస, మా భాష, మా కట్టు, మా బొట్టు అంతా డిఫరెంట్‌గానే ఉంటుంది. ఎందుకంటే మా పదాలు వేరు, మా మాండలికం వేరు, మేము మాట్లాడే యాస వేరు. తెలుగు రాష్ట్రాల్లో పోలిస్తే ప్రతి 70 కిలోమీటర్లకి మన స్లాంగ్ చేంజ్ అవుతా ఉంటది. మా తెలంగాణలోనే అటు గద్వాల్, అలంపూర్ జిల్లాలో ఒక మాండలికం ఉంటుంది. హైదరాబాద్‌లో ఒక మాండలికం ఉంటుంది. నల్గొండలో ఒక మాండలికం ఉంటుంది. వరంగల్‌లో డిఫరెంట్‌గా ఉంటుంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట్ అంటే ప్రతి 70 కిలోమీటర్లకు ఒక చోట మాండలికం చేంజ్ అవుతూ ఉంటాయి. పదాలు మాట్లాడే విధానం కొద్దిగా చేంజ్ అవుతా ఉంటది. కరీంనగర్ వాళ్ళు మాట్లాడే భాషను వాళ్ళు చేసుకునే కొన్ని పండుగలను హైదరాబాద్‌లో కొంతమందికి అర్థం కావు. మాకున్న ఈ చిన్నపాటి ఈ 10 జిల్లాల పరిధిలోనే మా యాసలో, మా భాషలో రకరకాల పదాలు డిఫరెంట్‌గా ఉంటాయి. అట్లాంటిది ఇడుపు కాగితం అనే పదాన్ని మీరు తెలుగువారు మాకర్థం కావట్లేదు. ఈ సినిమాకి మీరు సబ్‌టైటిల్స్ పెడతారా? లేకపోతే దీన్ని మేము తెలుగు భాషలో చూడాలా? లేకపోతే కింద ఇదేం భాష అని చెప్పేసి మీరు రకరకాలుగా మాట్లాడుతున్నారు గదా! ఈ ఇడుపు కాగితం అంటే ఏందంటే, నా నా స్టైల్‌లో చెప్పాలంటే, మీరు అప్పట్లో తమిళనాడులో రాజాజీ అనే అప్పటి ముఖ్యమంత్రి మిమ్మల్ని కర్నూలుకి వెళ్ళగొడితే, అప్పుడు మీరు రాసుకున్నదే ఇడుపు కాగితం. 1952లో మీరు మా దగ్గరొచ్చి బలవంతంగా కలిసి 2014 దాకా మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు, తర్వాత మా పరిపాలన మేము జేసుకుంటాం. మా ఆత్మగౌరవం మేము కాపాడుకుంటాం. మీ భాష, మీ కట్టుబొట్టు వేరు. మా భాష, మా కట్టుబొట్టు వేరు. మీరు ఇక్కడ ఉండుకుంటా 1952 నుంచి మా మాండలికాన్ని, మా భాషను కించపరుస్తూ, మా జీవన విధానాన్ని కించపరుస్తూ, తెలుగు భాషని, ఆంధ్ర భాషనే మొత్తం ఇదే భాష, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే రాయాలి అని జెప్పేసి తెలుగు పుస్తకాలలో తెలంగాణ గ్రాధికం లేకుండా ఈ తెలుగు లిపిలో మొత్తం మీ పదాలను జొప్పించి అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన దాడి 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మా భాష మీద, మా యాస మీద, మా మాండలికం మీద సినిమాలు వస్తుంటే మేము చూసి చాలా సంతోషపడుతున్నాం. మా పూర్వీకులు ఏదేదైతే విధానాలు పాటించిర్రో, మా పూర్వీకులు ఎలా బతికిర్రో, ఆదిలాబాద్‌లో జీవన విధానం ఎట్లుండేనో, కరీంనగర్‌లో ఎట్లుండేనో, వరంగల్‌లో ఎట్లుండేనో, మహబూబ్‌నగర్ జిల్లాలో ఎట్లుండేనో అప్పటి పాలనలో, ఇవన్నీ మేము కళ్ళకు కట్టినట్టు మా సినిమాల రూపంలో, షార్ట్ ఫిల్మ్స్ రూపంలో, మా పాటల రూపంలో, మా కవులు, మా దర్శకులు ఇట్లా ఎంతోమంది తెలంగాణ వచ్చిన తర్వాత బయటికొచ్చి మా తెలంగాణని ఒక సైడ్ హీరోలకి, ఒక కమెడియన్స్‌కి ఒక ఏలన చేసే భాషగా కాకుండా మెయిన్ స్ట్రీమ్ హీరోలను పెట్టి, మెయిన్ స్ట్రీమ్ కథలు తయారు చేసి, మా తెలంగాణ యాస భాషతోటి ఒక మంచి సినిమాలు, గొప్ప సినిమాలు ఇప్పుడు మేము నిర్మించుకుంటున్నాం. దానిలో భాగంగానే వచ్చింది ఈ ఇడుపు కాగితం అనే ఒక సినిమాని రీసెంట్‌గా లాంచ్ చేసుకున్నాం. దానికి మీకు అర్థమైతే చూడండి. లేకపోతే లేదు. మీరు సబ్‌టైటిల్స్ పెట్టుకుంటారా? లేకపోతే మీ భాషలో తెలుగు భాషలో రిలీజ్ చేసుకుంటారా? అనేది అది మీ ఇష్టం. ఇట్స్ అప్ టు యూ. ఇంతకంటే మేము ఎక్కువ విమర్శించదలుచుకోలేదు. మీరు మా తెలంగాణ భాషని, యాసని గౌరవించనన్ని నాళ్ళు మీరు ఇక్కడొచ్చి మీరు పరిపాలన చేయాలనుకోవడం, తెలంగాణ మీ అయ్య జాగిరా అని అడగడం, హైదరాబాద్ మీ అబ్బ సొత్తా అని అడగడం, ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి పదాలు విన్నప్పుడు తెలంగాణ వాసులు గాని, తెలంగాణ సంస్కృతి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు గాని ఖచ్చితంగా బాధపడతారు. మీరు సెటైరికల్‌గా ఇక్కడ ఉంటూ, ఇక్కడ బతుకుతూ, మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతూ, మీ మీ వేలో మీరు అవసరం వచ్చినప్పుడల్లా, సమయం దొరికినప్పుడల్లా కించపరుస్తూనే ఉన్నారు. ఇవన్నీ మేము గమనిస్తానే ఉన్నాం. దయచేసి మీరు తెలుగు భాషను మీరు మీ ఆంధ్ర భాషని ఎట్లా గౌరవించుకుంటారో, మా భాషని, మా బొట్టుని, మా కట్టుని మేము గూడా గౌరవించుకుంటాం. దయచేసి మీరు రెస్పెక్ట్ చేయగలిగితే ఇక్కడ ఉండండి. లేకపోతే గమ్మున మీ పని మీరు చేసుకోండి అంతే. ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. థాంక్ యూ.